మిథున రాశి వారికి ఫిబ్రవరి 20వ తేదీన ఒక వ్యక్తి రాక కారణంగా జరగబోయేది ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ తప్పులు మీరు అసలు చేయకండి. ధనయోగం కలగబోతోందని కూడా చెప్పడంలో సందేహం లేదండి. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఒక వ్యక్తి రాక కారణంగా జరగబోయేది ఏమిటి, వీరి జీవితంలో చేయకూడని పనులు ఏమిటి, అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇలా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నంబర్ 8500799354. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి ఫిబ్రవరి నెల 21వ తేదీన ఒక వ్యక్తి రాక కారణంగా జరగబోయే మార్పులు ఇవే. మీరు జీవితంలో ఈ తప్పులు మాత్రం అసలు చేయకూడదండి. వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఫిబ్రవరి నెల 20వ తేదీ నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతూ ఉందో అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుందండి. అంతేకాదు వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కూడా మంచి జరుగుతుంది. మీ రంగాల్లో కొంచెం జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. గ్రహబలం తక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏకాగ్రతతో పనిచేస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిపోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహా సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది. ప్రారంభించిపోయే పనులలో అప్రమత్తంగా ఉంటే మేలు. సామరస్య ధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఎంతటి విఘ్నాలైనా సరే మీరు ఎదుర్కొంటారు. మీ రంగాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల సహకారం అందుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు కూడా కొంచెం బాధించవచ్చు. అస్థిర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు అనేవి పడవచ్చు. మనోవిచారం కలగవచ్చు. ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా అవసరం. నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శక్తిని కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ మిథున రాశికి జీవితం అంతా కూడా వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మనం ఇప్పుడైతే చూడబోతున్నామండి. ఒక వ్యక్తి రాక కారణంగా మిథున రాశి వారికి వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారికి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతుంది, వీరి ఆర్థిక పరంగా, వైవాహిక జీవిత పరంగా, ప్రేమ జీవిత పరంగా కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది మిథున రాశి వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం అనేది పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ యొక్క ఆకర్షణ, విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు మీ ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా కూడా ఉంటారు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు. అయితే మీ తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థికపరమైన మెరుగైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవ్వబోతూ ఉంది. ఈ రాశి వారు 2025 కెరియర్ పరంగా మొదటి 6 నెలల పాటుగా కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్లు కూడా ఎదుర్కొంటారు. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంత కాలం కూడా అదనపు ఖర్చులు అయితే పెరిగే అవకాశం కనిపిస్తూ ఉందండి. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే మీ యొక్క సీనియర్లతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఈ రాశి వారికి 2025 విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే మే మాసం తర్వాత నుండి కూడా గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత తీసుకుంటాడు. అయితే మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఈ రాశి వారికి 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో వ్యాపారానికి సంబంధించిన మెరుగైన ఫలితాలు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మే తర్వాత మంచి ప్రణాళికతో మీరు పని చేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు. అయితే మీరు అన్ని పనులను కూడా చాలా కష్టపడి చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. చూశారు కదా, మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి వయసు కనిపించిన శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు. వీరు పొడవైన నిటారైన దేహాన్ని కలిగి ఉంటారు. ఆజానుభవతత్వాన్ని కలిగి ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకునే దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పాలవుతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే కనుక వీరు చాలా మంచి స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.